చంద్రబాబు 5 ఏళ్ల విరామం తర్వాత కూటమి కట్టి పగ్గాలు చేపట్టారు. ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. ఏడాది పాలన తర్వాత సహజంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో విజయోత్సవాలు ఉంటాయని అంతా ఆశించారు. ముఖ్యంగా అనూహ్యమైనటువంటి మెజార్టీలతో అఖండమైనటువంటి ఏకపక్ష విజయాన్ని దక్కించుకున్న కూటమి పక్షాలంతా తొలి ఏడాది పాలన మీద పూర్తి సంతృప్తితో వాడవాడలా సంబరాలు చేసుకుంటారు అని చాలామందే భావించారు. దానికి తగ్గట్టుగా అన్ని పార్టీల అధిష్టానాలు కూడా పిలిపించాయి. తొలి ఏడాది విజయోత్సవాల్ని ఘనంగా జరపాలి అంటూ ప్రభుత్వం కూడా ఆదేశించింది. కానీ తీరా చూస్తే క్షేత్రస్థాయిలో ఈ తొలి ఏడాది విజయోత్సవాల సందడి కనుమరుగైంది. ఎక్కడ ఆశించిన మేర భారీ స్థాయిలో విజయోత్సవాలకి కూటమి నేతలు పూనుకున్నట్టుగా కనిపించలేదు. ఎక్కడో కొన్ని చోట్ల అరకొరగా కొన్ని నియోజకవర్గాల్లో రెండు పార్టీలు ముఖ్యంగా జనసేన తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద స్థాయిలో సమీకరణ చేసి భారీగా ర్యాలీలు ఇతర విజయోత్సవాలకి పూనుకున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం అలాంటి సందడి ఎందుకో మిస్ అయ్యింది. అదే సమయంలో కేంద్ర స్థాయిలో కూడా 3 పార్టీల కార్యాలయాల్లో కానీ 3 పార్టీల నాయకులు ఉమ్మడిగా కలిసి కానీ ఎక్కడ కార్యాచరణకు పూనుకున్న పరిస్థితి లేదు. విజయోత్సవాల పేరుతో నిన్న సాయంత్రం ఒక సభ జరుపుతామని తొలుత పిలిపించారు. అయితే అహ్మదాబాద్లో విమాన ప్రమాదం తర్వాత అలాంటి ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఇది మినహా అటు జనసేన పార్టీ కార్యాలయంలో కానీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో కానీ ఎక్కడ అలాంటి సందడి అయితే కనిపించలేదు. బీజేపీ నాయకత్వం మాత్రం వాళ్ళ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఒక కేక్ కటింగ్ అయితే చేసి మమ్మ అనిపించారు. మరి ఎందుకు ఇలాంటి పరిస్థితి? ఏం జరుగుతుంది అసలు? కూటమి పక్షాల మధ్య ఇలాంటి ఐక్యత ఎందుకు కరువయ్యింది? విజయోత్సవాలు జరుపుకోవడానికి కూడా ఎందుకు సిద్ధం కాలేకపోయారు? కూటమి నేతల్లోనే ఎందుకని ఆ ఉత్సాహం మిస్ అయింది అనేటువంటి అభిప్రాయం, చాలా రకాల చర్చ ఇప్పుడు సాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో అధికారం వచ్చినప్పటికీ కూడా గడిచిన ఏడాది కాలంగా అటు ప్రజల్ని పక్కన పెడితే ఇటు అన్ని పార్టీల శ్రేణులు కూడా పూర్తి సంతృప్తితో ఉన్నట్టుగా కనిపించట్లేదు. అనేక రకాలుగా నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో జరుగుతున్నటువంటి జాప్యం కానీ, లేకుంటే అనేక రకాల పథకాల అమలు విషయంలో కానీ, పార్టీ పదవుల కేటాయింపు విషయంలో కానీ ఇతర అనేక రకాలుగా చాలామంది ప్రభుత్వ పెద్దల తీరుతో అసంతృప్తిగా కనిపిస్తున్నారు. ఇది చాలా సుస్పష్టంగా విజయోత్సవాల పిలుపు ఇచ్చినప్పటికీ అమలు కాకపోవడం ద్వారా తేటతెల్లమయ్యింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం తమ వైఫల్యాన్ని, తమ లోపాన్ని, తమ కేడరే పూర్తిగా సంతృప్తిగా లేదు అనేటువంటి అంశాన్ని గుర్తిస్తుందా, గ్రహిస్తుందా? సామాన్య ప్రజలు, సాధారణ ఓటర్లు పక్కన పెడితే కేడర్ కూడా సంతృప్తిగా లేకపోతే ఆ తర్వాత ఎన్నికలు ఎప్పుడు వచ్చినప్పటికీ చిక్కులు తప్పవు అనేటువంటి అంచనాని ఇప్పటికైనా గుర్తిస్తారా? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు ఉదయిస్తున్నాయి. ఎందుకంటే వాస్తవానికి ఒక ఏడాది పాలన ముగిసిపోయినటువంటి తరుణంలో జమిలీ ఎన్నికలు కూడా ముంగిట కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అది ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు అనేటువంటి అంచనాలు పెరుగుతున్నటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వంలోని కూటమి పక్షాల పెద్దలు తమ పనితీరును సమీక్ష చేసుకోకపోతే మాత్రం 1,00,000 చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. విజయోత్సవాలకి తాము పిలిపించిన క్షేత్రస్థాయిలో కేడర్ అందుకు సన్నద్ధంగా లేదు, విజయోత్సవాలు జరుపుకోలేకపోయింది, అసలు విజయోత్సవంగానే భావించడం లేదు. 2024 జూన్ 12 నాటి ఉత్సాహం ఇప్పుడు దాదాపుగా కనుమరుగయ్యింది అనేటువంటి విషయాన్ని 3 పార్టీల ముఖ్య నేతలు గుర్తిస్తే ఆ పార్టీల నేతలకే శ్రేయస్కరం, లేదంటే కేడర్కి నాయకత్వానికి మధ్య వచ్చేటువంటి వైరుధ్యం, విభేదాలు, దూరం ఎంత తీవ్రమైనటువంటి పరిణామాలకి దారితీస్తుందో 2019-24 మధ్య వైఎస్ఆర్సీపీ అనుభవం సుస్పష్టంగా చాటుతోంది. మరి అలాంటి పరిస్థితి ఈ 3 పార్టీలకి రాకుండా ఉండాలంటే ఇకనైనా జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది.